అనేది నెంబర్లో లేదని ప్రూవ్ చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. నటించాలనే తపన ఉండాలే కానీ శరీరం దానంతట అదే సహకరిస్తుందంటున్నారు. అందుకే చిన్న బ్రేక్ కూడా లేకుండా వరుసగా మూవీస్కి కమిట్ అవ్వటమే కాదు, పార్లర్గా 2 సినిమాల షూటింగ్స్లో దూసుకువెళ్తున్నారు. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రజనీకాంత్ ఆ పేరులోనే ఏదో తెలియని ఆకర్షణ ఉంది. చూపులో పవర్, నడకలో వేగం, నడతలో విశిష్ట శైలితో దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్రేజ్ పెరుగుతోందే కానీ ఈ సుమంతైనా తగ్గటం లేదు. 70 ఏళ్లు దాటినా ఇప్పటికీ తెరపై ఆయన్ని హీరోగా చూడగానే అభిమానులు ఉప్పొంగిపోతారు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. దేశవ్యాప్తంగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఆయన సొంతం. అదే ఆయన బలం. ఆ బలమే ఈ వయసులోనూ యాక్షన్ మూవీస్ చేసేలా చేస్తోందేమో. ఏదైనా చేయాలి అనే తపన ఉంటే చాలు, శరీరం దానంతటా అదే సహకరిస్తుందనేందుకు ఇంతగా నిదర్శనం ఏముంటుందంటారంతా. ఎందుకంటే 75 ఏళ్లకి దగ్గరవుతున్న నటనలో జోరు తగ్గలేదు, మరింత పెరిగింది. ఈ స్పీడ్ని అందుకోవటం యంగ్ హీరోలకి కూడా సాధ్యం కావటం లేదు. ఒకేసారి 3 సినిమాలకు కమిట్ అవ్వటమే కాదు, 2 సినిమాల షూటింగ్స్ కి డేట్ కేటాయిస్తూ ఫుల్ సింగిలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం కూలీ సెట్ లో బిజీగా ఉన్న రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ కూడా ప్రారంభించేశారు. రజనీకాంత్ మార్క్ ఎలివేషన్స్ అస్సలు మిస్ కాకుండా ఈ ఏజ్ లోనూ ఆయన క్రేజ్ ఓ రేంజ్ అని ప్రూవ్ చేసింది జైలర్. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 600 కోట్లు వసూలు చేసింది. ఇందులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తు అలియాస్ ముత్తువేలు పాండ్యన్ గా సూపర్ స్టార్ ఇరగదీశారు. రజనీ మార్క్ మాస్ స్టైల్, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ విజిల్స్ వేయించేలా తెరకెక్కించారు దర్శకుడు నెల్సన్. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 పై భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ కూడా మొదలైపోయింది. జైలర్ ని మించి ఉండేలా జైలర్ 2 తెరకెక్కించబోతున్నారు. అనౌన్స్మెంట్ వీడియోనే ఓ రేంజ్ లో ఉంది. టైగర్ కా హుకుం అంటూ ఒక చేత్తో కత్తి, మరొక చేతిలో గన్ పట్టుకొని సూపర్ స్టార్ ఎంట్రీ సీన్ అద్దరిపోయింది. మరొక వైపు ఇప్పటికే కూలీ షూటింగ్ లోనూ బిజీగా ఉన్నారు సూపర్ స్టార్. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలీలో రజనీకాంత్ నెగిటివ్ షేడ్స్ తో కనిపిస్తారని టాక్. ఇప్పటి వరకు రజనీ కెరియర్ లో లేని డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో ఉండబోతుందట. అంటే ఒకేసారి కూలీ, జైలర్ 2 2 యాక్షన్ మూవీస్ లో నటిస్తున్నారు. ఈ ఏజ్ లో 2 యాక్షన్ మూవీస్ కి పార్లర్ గా డేట్స్ కేటాయించడం అంటే గ్రేట్ అనుకుండా ఉండలేమంటున్నారు నెటిజన్లు. జైలర్ 2 సినిమా 2026లో రిలీజ్ కానుండగా కూలీ మాత్రం ఈ ఏడాది సమ్మర్ లో వచ్చేస్తుంది. కూలీలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న కూలీ జైలర్ హిట్ ని కంటిన్యూ చేస్తుందా? ఆ తర్వాత వచ్చే జైలర్ 2తో రజనీకాంత్ మరొకసారి రికార్డులు తిరగరాస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.